వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. గేదెకి కొమ్ములు ఉండడం కామన్, సైకిల్ కి రిమ్ములు ఉండడం కామన్, జలుబు వచ్చినప్పుడు తుమ్ములు కామన్, నా కవితలకి మీ వావాలు కామన్. అమాయకుల్లారా, సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు ఇవాళ. ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్, డాక్టర్స్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు వచ్చారని నాకు డౌట్ గా. అంతా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, కొంతమంది నాకంటే పెద్దవాళ్ళు రావడం. మీరు 8th క్లాస్ 9th క్లాస్ ఉంటారా? వెరీ గుడ్. నేను పాస్ అయితే కదా, నేను మీకంటే పెద్దవాడిని అవడానికి. నాలా కాకుండా బాగా చదవాలి భయ్యో మీరంతా. సో వెల్కమ్ మీ అందరికి, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుంటాను. రెడీ? ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ ఎక్స్ప్రెస్ రాజాలో దూసుకుపోయే ఎక్స్ప్రెస్ రాజా. చేయి చూపి. ఏం రాసుకురాలేగా మరి అంత పెద్ద సెంటెన్స్ ఒకేసారి ఎలా చెప్పావు? స్టార్టింగ్ లో ఏమన్నావు? ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అంటే ఈతో కదా స్టార్ట్ అయ్యేది. మీ టీచర్ ఎక్స్ తో స్టార్ట్ చేశారా? అవునమ్మా, పాడైపోయారు. కూర్చోండి. పి ఫర్ ఏ అన్న లేచిండి. నమస్తే అన్న. నమస్తే. పవర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రదీప్ యాంకరింగ్ తో దూసుకుపోతున్న ఎక్స్ప్రెస్ రాజా. నువ్వు పెద్ద పొలిటీషియన్ అవుతావు, నీకు తెలుసా విషయం? అవుతాడు ఏమంటున్నా మనం పట్టించుకోవడం, మనం చెప్దాం అనుకుందాం ముందు చెప్పేసి. థ్యాంక్ యూ బ్రదర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఫస్ట్ టైమా? ఆర్ ఫర్ రిపీట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ ఇది చూడాలనిపించిన దూసుకుపోయే ఎక్స్ప్రెస్ రాజా. అబ్బా, ఉప్పు కప్పు రంబు నొక్కపోలికనుండు. క్లాస్ లో ఆన్సర్ చెప్పి అలవాటు అయిపోయి. ఈ ఫర్ ఎనర్జీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ అల్లరితో దూసుకుపోయే ఎక్స్ప్రెస్ రాజా. దానికి బ్లడ్ అయినా సోల్ అయినా ఫ్యూల్ అయినా మీరే కదా అన్న. ఓకే, ఎస్ ఫర్ సమంత నాకు తెలుసు. స్పెషల్ పవర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రత్యేక హోదా ఇచ్చారు నాకు. 2 స్టేట్స్ లో జోస్ గా దూసుకుపోయే ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ సిగ్నేచర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ ఇది ఒక ముద్దు ముద్ర అయిన దూసుకెళ్తున్న ఎక్స్ప్రెస్ రాజా. సిగ్నేచర్ స్పెల్లింగ్ చెప్పు. అరే మాట్లాడతాడు చెప్పు. SIGUNER SIGNUTER TURE. అరే మీకు ఎందుకు అంత కొమ్మ వస్తుంది? మేము టెన్షన్ పడలేనా, రేపు నీ క్లాస్ లో ఉంటది. ఇచ్చాడు. నువ్వు నాకంటే చాలా బెటర్ రా. నేనైతే SIGCHUR అని రాశా. సిగ్నేచర్ గా నాకు అదే పదం గుర్తొచ్చింది. SIGNCHUR సిగ్నేచర్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకంటే తెలివైన వాళ్ళు అనుకున్నా. అబ్బా, అంతకు మించున్నారు మీరు. సో ఇలాంటి తెలివైన వాళ్ళే మాకు ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు, సుబ్బారావు అండ్ జాన్. దట్ ఈస్ సుబ్బారావు. లేత చైల్డ్ లేబర్ అతను. సో వీళ్ళిద్దరు కలిసి ఇంకో ఫ్రెండ్ లవంగం అని ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్. అతని బర్త్డే పార్టీకి వెళ్ళారనమాట. సరే బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడారు, వీడి బర్త్డే కదా ఇవాళ. ఓకే అరే జాన్ నువ్వెప్పుడు పుట్టావురా? నేను శుక్రవారం పుట్టాను రా అన్నాడు. ఓ వెరీ గుడ్ అని. ఇంకోటి వచ్చారు, సుబ్బారావు నువ్వెప్పుడు పుట్టావు అంటే నేను ఆదివారం పుట్టాను. జాన్ అన్నాడు, అదేంటి ఆదివారం సెలవు కదా ఎలా పుట్టావు అని అడిగాడు. అమ్మాయికి నవ్వారు, జోకి. వెరీ గుడ్. ఇలా సెలవులు వస్తే మీరు క్రేజీగా ఏం చేస్తారు? డ్రైనేజ్ లో చేపలు పడతా. డ్రైనేజ్ లో చేపలు పడతా. గిరిగిలా డ్రైనేజ్ లో చేపలు తిరుగుతుంటాయి నువ్వు పట్టుకోవడానికి. స్వచ్ఛ భారత్ మురిక్కాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మా తాత గడ్డంతో నాటుకుంటా. ఈసారి పాయలు అల్లు.
ఇక్కడ చెప్తున్న వాళ్ళు ఆన్సర్ చెప్తుంటే ఇద్దరు మాత్రం వెరైటీగా రియాక్ట్ అవుతున్నారు. ఒక లీ చివర్లో ఉన్నారు, ఒక లా చివర్లో ఉన్నారు. టీచర్లా ఓకే, పాపం మీ అందరినీ జాగ్రత్త చూసుకోవడం కోసం వచ్చుంటారు కదండి. అదే మీరందరూ నాకు భయం వేస్తుందని నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి వచ్చుంటారు వాళ్ళు. మేడం గారు వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. బాగానే అల్లరి చేస్తారు మేడం క్లాస్ లో? చాలా. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? బయాలజీ, ఫిజిక్స్. వామ్మో ఏ క్లాస్ కి? 7th to 10th. 4 ఏళ్ళు పాస్ అవ్వలేదు అది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే నేను మాక్సిమం లంచ్ బ్రేక్ అయ్యాక ఉండేది అది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందమ్మా. అంటే అది బాగుంటుంది నిద్రపోవడానికి. నాకు చాలా థ్యాంక్స్ అండ్ ఎంతో సరదాగా స్టూడెంట్స్ తో పాటు మీరు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఒక్క రోజుకి 1 గంట సేపు వదిలేండి. రేపు క్లాస్ లో చూసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ శాలిని టీచర్. మీరే సబ్జెక్ట్? సోషల్ కమ్ ఇంగ్లీష్. తిరిగింది ఎందుకు ప్రదీప్ అంత భయము? సోషల్ ఇంగ్లీషా? అయ్యయ్యో దేవుడా, ఎన్ని కష్టాలు వచ్చారా ప్రదీప్ నీకు. ఇన్నాళ్ళు మీలాంటి వాళ్ళు లేక ఏదో సర్దేసుకునేవాడిని స్టూడెంట్స్ తో. ఇప్పుడు టీచర్లు వస్తే నాకు అసలేం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సోషల్ ఆల్సో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మా. అందుకే పడుకుంటారా సబ్జెక్ట్ లో? నేను చాలా మెలుగుండేది. నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. యుద్ధాలు, వార్లు అవన్నీ ఉండేవి. అండ్ మ్యాథ్స్ అది అంత నచ్చి నేను ఏం చేసేవాడిని, ఫిజిక్స్ ఎగ్జామ్ లోను బయాలజీ ఎగ్జామ్ లో కూడా అదే రాస్తూ ఉండేవాడిని నేను. ఇవాళ సోషల్ అండ్ ఇంగ్లీష్ కి, బయాలజీ అండ్ ఫిజిక్స్ కి పోటీ. ఓకే, ఇట్ సైడ్ టీమ్ కి మీరు లీడరు, ఇట్ సైడ్ టీమ్ కి మీరు లీడరు. అవును, ఇంతకు మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. మీకు హాలిడేస్ వస్తే మీరేం చేస్తారు క్రేజీగా? మా హస్బెండ్ పాకెట్ మొత్తం ఖాళీ చేసేస్తాను షాపింగ్ చేసి. అడిగానని చెప్పండి అమ్మా. చెప్తానండి. థ్యాంక్ యూ. అండ్ మీరు మేడం గారు? నేను యాక్చువల్లీ చిన్న ఉన్నప్పుడు నర్సరీ నుంచి అన్ని చెట్లు దొంగలిచ్చేదాన్ని. అదే పని ఉండేది హాలిడేస్ లో. మీరు హిస్టరీ ఎందుకు తీసుకున్నారా నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు హాలిడేస్ వస్తే దురదాకుంటది కదా ఒకటి, అది భలే ఉంటుంది. అది ఇట్లా అనగానే దురదేస్తే సాయంత్రం అంతా. హాలిడేస్ లో బాత్రూమ్ కలిగితే ఎంజాయ్ చేస్తా. ఏం చేస్తావు? బాత్రూమ్ కడుగుతా. మా పక్కింట్లో నా పోరికి లవ్ లెటర్ రాస్తా. పిచ్చోడా దక్కిదా. ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాక సన్మానం చేద్దాం ఎంత దగ్గర. సో ఎంతో అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు ఈ అబ్బాయి. ఇలాంటి ఒక అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినప్పుడు మేము మా కార్యక్రమంలో సన్మానం చేస్తూ ఉంటాం. నాయన ఈ 2 వేళ్ళు, నీ కాలు బొట్టన వేళ్ళు పట్టుకోనము, నువ్వు పట్టుకున్న చో కొట్టేదాము, పట్టుకో. అమ్మ లైన్ లో రండి, ఓటు హక్కును వినియోగించుకోండి. నేను ఓన్లీ కోడి అనుకున్నా భయ్యా. కోడి గుడ్డు పెట్టి ఆ గుడ్డు ఆమ్లెట్ కూడా అయిపోయింది. అయ్యయ్యో, వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త, అందరు అడిగా చెప్పు. ఏ నైస్ డ్రెస్, చాలా బాగుంది మీ డ్రెస్. థ్యాంక్స్. మీ పేరు? స్వాతిక. స్వాతిక, నాతో డాన్స్ చేస్తావా? ఓకే. కమ్. ఓకేనా? మ్యూజిక్. అమ్మ పప్పు డబ్బాలో పెట్టే డబ్బులు తీసుకొని కిడ్స్ వాచ్కి వెళ్ళి బొమ్మలు కొనుక్కుంటా.
మీలాంటి వాళ్ళే ఇలా టీవీలో చెప్పడం వల్ల వాళ్ళు పోపుల డబ్బాలను తీసేస్తున్నారు. ప్లేస్ మారు. ఎంత కష్టం ప్లేస్లు ఎత్తుకోవాలంటే మనకి. మీకు వాళ్ళకేం తెలుసు మన కష్టాలు. అన్న నమస్తే. బొట్టు పెట్టిండి అన్న. ఇంట్లోనున్న అన్ని ఎలుకలని ఎలుకొని వాటిల్లని బయాలజీ టీచర్ చూడు ఎట్లా చూస్తే ఎలకాల అనగానే అరే మన డిపార్ట్మెంట్. ఇంట్లో కానాల్లో ఉన్న అన్ని ఎలుకలని తీసుకొని ఎలుకొని దా. ఇప్పుడు మనం విడమర్చి మాట్లాడుకుందాం. నువ్వు ఏం చెప్దాం అనుకున్నావు ఏంటి అనేది చెప్పు. ఇప్పుడు చెప్పు నాకు. ఇంట్లో ఉన్న కానాలలో కానాలలో ఏంటిరా? అది కన్నమా కార్నరా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. ఇంట్లో ఉన్న కార్నర్ లో ఎలుకలని అన్ని ఎలుకొని వాటిలని ఇంట్లో పెంచుతుంటారా? ఎలక ఎట్లుంటది? 2 వింగ్స్ ఉండి ఇటు ఎగురుతుంటది. 2 కాళ్ళు ఉంటాయా? వెనక 2 కాళ్ళు ఏమైనాయి? ఊరెళ్ళాయా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు నువ్వేం చెప్దాం అనుకున్నావు. ఇంటిలోని కానాల్లో కానాలా? కార్నర్ లో అరే నాకి ఒత్తుందిరా కన్నాల్లో. ఇంట్లోన్న సరే ఆగు నువ్వు ఆగు. ఇంకా ఆన్సర్స్. పక్కింటి పింకిని తీసుకొని ఇసుకలో గూళ్ళు కట్టుకుంటా. తునిగా బ్యాచా? నేను నా బైక్ వేసుకొని చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అన్ని చాక్లెట్లను దొంగతనం చేసుకున్నాను. ఓ నీ బైక్ అంటే ఏం సైకిల్లా? స్కూటీ నడుపుతుంటావు నువ్వు. బెస్ట్. నువ్వు స్కూటీ నడపచ్చు తెలుసా? ఎందుకంటే కూర్చోకర్లే, ఫ్రంట్ నుంచి చాలు. థ్యాంక్ యూ. చెప్పు ఆ ఎలక సంగతి చెప్పు. ఆపేసావు చెప్పు. ఇంట్లోన్న కార్నర్ లో ఎలుకలన్నీ ఏరుకొని వాటిలని ఉల్లిపాయలు ఇంకా బల్పాలు. సరే ఆగు. ఇప్పుడు కొత్త పదాలు వచ్చాయి మళ్ళీ. బల్పాలు ఉల్లిపాయలు. ఆగు మాట్లాడుకుందాం మనం. ఎస్ ఇంకా ఆన్సర్స్. హాలిడేస్ లో బోర్ కొడితే మా అన్న పడుకున్నప్పుడు గుండు కిక్తా. మీ అన్న అంత బాగా పడుకుంటాడా అమ్మా? గీకుతున్నా కూడా తెలీదా? ఓకే వెరీ గుడ్. నేనైతే ఏం చేస్తుండే తెలుసా? మా బామ్మ పడుకున్నప్పుడు ఆ ఎండు మిరపకాయ ఉంటది కదా, బాగా తిక్కుంటది, దాన్ని ముచ్చుకుంటది, ఇట్లా టింగ్ అని తిరుగుంటది. దాన్ని ముక్కు దగ్గర చెవు దగ్గర ఇట్టిరా ఆవిడ లేచుడు తుమ్ముడు. మరి లేకపోతే గురక పెడుతుండేది ఆవిడ. ఏం చేయండి సౌండ్ పోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు లే జోకులన్నీ పక్కన కూర్చుని. ఎలక సంగతి చెప్పు. ఇంట్లో ఉన్న కార్నర్ లోని అన్ని ఎలుకలని ఏరుకొని వాటిలని ఉల్లిపాయలు ఇంకా బల్పాలు తినిపించి నేను ఇలాగా నా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తాను. ఎగ్జామ్ రాసి టాపర్ లాగా. నువ్వేం చెప్పు? నీకు తెలుసు కదా, నువ్వే రచించావు. ఇది ఎవరైనా చెప్పారా? నీకు నువ్వుగా ఫీల్ అయ్యావు. వెళ్ళి కూర్చోనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఆన్సర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గేమ్ ఆడదాం సరదాగా. ఓకే, సో ఈ గేమ్ కి కొంతమంది ముందుకు వచ్చి ఆడతారు. సో ఈసారి గేమ్ ఆడడానికి సో మీ నలుగురికి వచ్చిన టెస్ట్, చిన్న గేమ్ ఇది. చాలా ఈజీగా ఉంటుంది చూసే వాళ్ళకి, మీకు వేరేలా ఉంటుంది. ఓకేనా? లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, సో చాలా సింపుల్. అస్సలు అబ్బే భలే ఉంటది. సిగ్నేచర్ నువ్వేం టెన్షన్ పడక నాన్న. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ డక్ షూస్ వేసుకున్నారు కాబట్టి కిందకు వచ్చి డక్ లాగా ఎగురుకుంటూ వెళ్ళి నోట్లో అట్టుపండు పెట్టుకుని వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళి ఆ ప్లేట్ లో వేసి వచ్చేస్తారు. రిటర్న్ జర్నీ క్యాజువల్ నడుచుకుంటూ వచ్చి ఓకే, మళ్ళీ వైట్ లైన్ దగ్గరకు వచ్చి సెకండ్ ట్రిప్. ముందు ఈ మేడం గారు ఆడతారు, ఆ సార్ ఆడతారు. రెడీయా? మీరిద్దరు ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్స్ దేర్. తీసుకో అట్టుపండు నోటితో పట్టుకో. చేత కాదు, అస్సలు చేతులు వాడరు ఈ గేమ్ లో. చేతులు బ్యాక్ కూర్చో. ప్లేట్లు అట్టుపండు తీసుకో. ముందుకు పడ్డా అంటే అట్టుపండు చితికిపోయింది. 3, 2, 1 గో.
అమ్మా ఇది బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది. అసలేందన్నా బంగారం. అమ్మా అక్కడ కూర్చో. నువ్వు ఓన్లీ నోట్లో పెట్టుకోది, నేను చూసుకుంటా. అది ఇప్పుడు కూర్చో ఇప్పుడు. యా రెడీ దా. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజన్ లో ఏ పార్ట్లు పనిచేయట్లే ఇద్దరికి. చెప్తున్నప్పుడు మాత్రం అంతేనా అనుకున్నారు. మీ ఇద్దరు పరిస్థితి ఓకే. అక్కడ మా సిగ్నేచర్ అయితే అంటున్నాడు ఏం జరిగిద్దా అని ఆయన టెన్షన్. పాప ఆల్ ఓకే, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. మీ ఇద్దరు అటు, మీ ఇద్దరు ఇటు. సో వాళ్ళు ఆడారు కాబట్టి మీకు మ్యాటర్ అర్థమైపోయింది. ఓకే కదమ్మా. ఆన్ ది వేలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మిస్డ్ కాల్. రెడీ మ్యాచ్ సార్. నువ్వు ఎలాగే ఇలా కూడా వేస్తావు మామూలు కాదు. కానీ ఒకటే ప్రాబ్లం నాన్న, చిన్నప్పటి నుంచి నాకు అదే ప్రాబ్లం, నీకు అదే ప్రాబ్లం. ఏంటో తెలుసా, ఇప్పుడు ఆ 2 పనులు తెలుసా అట్టు పనులకు దిగిపోతాయి. వాడు బలంగా కొరకమాక లైట్ కోరిక అంతే. తర్వాత అనవసరంగా అట్టుపండు 2 ముక్కలు అయింది అనుకో, 2 ముక్కలు పట్టుకెళ్ళాలి సార్. 3, 2, 1 గో. టైం అవుతుంది. సూపర్ గా ఆడారు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఈవిడికి ఎత్తుతుంటే ఒక సైడ్ స్టేజ్ అన్నారు, అది అలా వెళ్ళాలని నాకు కూడా తెలీదు. కానీ ఉజ్బెకిస్తాన్ లో ఉరాన్ గుటాన్ అని కొన్ని ఉంటాయి, అవి ఎలా తెలుసు చూపిస్తా. ఎలా అంటే ఇలా నుంచో జాగ్రత్తగా అట్టుబడి దొక్కేస్తావు. వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. చాలా బాగా ఆడారు నలుగురు. ఎవరు విన్నర్ అని చెప్పలేం, బట్ అందరికంటే స్పెషల్ గా మా సిగ్నేచర్ ఆడాడు. థ్యాంక్ యూ బ్రదర్. క్లాప్స్ కమ్ ఆన్. సో ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ప్రశ్న అనమాట. ఇప్పుడు సాధారణంగా అటు టీచర్లకి ఇటు ఇంట్లో వాళ్ళకి దొరకకుండా మీరు ఏమేం పనులు చేస్తుంటాం, మనం చాలా అల్లలు చేస్తాం, మనం అసలు దొరకకుండా చేస్తుంటాం. కానీ దొరికిపోవచ్చు అప్పుడప్పుడు. సో ఒకవేళ దొరికిపోతే ఎలా తప్పించుకుంటారు అనేది కూడా తెలుసుకుందాం. నేను ఎలాంటి వాటిలో దొరికాను నేను కూడా తెలుసుకోవాలి కదా. సో ఎలాంటి సందర్భాల్లో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దొరికిపోయి ఎలాంటి సమాధానాలు చెప్పారు, బట్ ఎవరు ఆన్సర్ చెప్దాం అనుకున్నా ఇవాళ ఈ ఎపిసోడ్ లో అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. దెబ్బ గుడ్లు ఆమ్లెట్లు అయిపోవాలి. ఓకే. పక్ పక్ పకాక్. మమ్మీ బయటికి వెళ్ళినప్పుడు మమ్మీ పర్సులో నుంచి డబ్బులు కొట్టేసి సినిమాకి వెళ్ళి. ఆవిడ బయటికి వెళ్తే పర్సు కూడా బయటికి వెళ్తుందిగా, తీసేస్తా కొట్టేస్తా. సినిమాకి వెళ్ళావా? వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు చూస్తుంటారు మీ మమ్మీ ఇంటికి వెళ్ళాక నీకుంది. ఓకేనా ఆంటీ? పకాక్ పక్ పకాక్. అంకుల్ ఇప్పుడే పూజ చేసుకొచ్చారు. మమ్మీ స్కూల్ పోమంటే బాత్రూమ్ లో పక్క బాత్రూమ్ లో అనుకుంటా.
పకాక్ ప్యాక్ 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 బుక్ ని మధ్యలో చింపేసి మధ్యలో సెల్ ఫోన్ పెట్టి చదువుతున్నట్టు యాక్షన్ చేసేవాడిని స్కూల్లోనా ఇంట్లోనా? స్కూల్లో. స్కూల్లో ఫోన్ తీసుకెళ్ళావు నువ్వు? సార్ ఇది విన్నారా? ఓకే, ఈసారి నీ బుక్ లో చెక్ చేస్తారులే. పకాక్ పక్ పక్ పక్. స్పెషల్ ఎగ్జామ్ ఫీ అని మమ్మీని డబ్బులు అడిగి ఫ్రెండ్స్ తో స్పైడర్ మ్యాన్ మూవీకి వెళ్తా. దేనికి అడిగావు అమ్మా డబ్బులు? స్పైడర్ మ్యాన్ మూవీ. ఇంట్లో ఏం చెప్పావు? ఎగ్జామ్ ఫీ. ఏం ఎగ్జామ్ అన్నావు ఇందాక? స్పెషల్ ఎగ్జామ్ ఫీ. స్పెషల్ ఎగ్జామా? స్పెషల్ ఎగ్జామ్ అంటే సబ్జెక్టే స్పెషలా? స్కూల్ కి ఎగ్గొట్టాలనుకుంటే తాతయ్య చనిపోయాడు అని చెప్పేవాడిని. ఒక రోజు తాతయ్య స్కూల్ కి వచ్చే వరకు దొరికిపోయా. ఏం చెప్పావు? ఈ తాతయ్య కాదు వేరే తాతయ్య అని చెప్పావా? వెరీ గుడ్, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నీ బాడీ రిథమ్. ఒకసారి కిందరా. అండ్ ఈ గురువు గారు మనందరి కోసం ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. భయ్యా నీకే హీరోయిన్ ఇష్టం? ఆలోచించుకుని చెప్పు. నీకే హీరోయిన్ ఇష్టం? సమంత. చెప్పు. ఇదే నాకంటే గెట్టుకున్నాడు. సమంత అంటే ఇష్టం. ఇట్స్ ఓకే బామ్మర్ది, నీకు అక్క ఇద్ది. మ్యూజిక్. ఏమైంది? మొత్తం తలవార్లే. అంత మంచి సాంగ్ అక్కడ సమంత పాట. సరే ఇంకొక పాట పెడతాను. ఈసారి నువ్వు హీరోయిన్ లాగే చేయాలి. మీ వదిన కాజల్ అగర్వాల్ పాట పెడతా. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. సుప్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే. ఏంటి మెల్లగా గుంపులో కలిసి వెళ్ళిపోయావు? అసలు ఆ ముగ్గురు అమ్మాయిలు ఎలా చేశారు, నువ్వు ఎలా చేశావు? కాజల్ అగర్వాల్ కనుక నీ డాన్స్ చూసుంటే ఒక 3-4 డేస్ బాత్రూమ్ లోకి లేట్ చేయ తెలుసా? అయ్యయ్యో ఈ పాట నేనెందుకు ఇలా చేయలేకపోయాను. నెక్స్ట్ సినిమాకి నేను రికమెండ్ చేస్తాను, నువ్వు కూడా సేమ్ డ్రెస్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మా స్కూల్లో ప్రేయర్ జరుగుతుంటే ప్రేయర్కి వెళ్ళకుండా క్లాస్ రూమ్ లో కూర్చొని లంచ్ తినేవాడిని. ఏది ఫస్ట్ పీరియడ్ కూడా మొదలెట్టక ముందే ఇంట్లో తినా సరిపోలే, మళ్ళీ స్కూల్ రా మళ్ళీ ఫస్ట్ పీరియడ్. రెండో పీరియడ్ ఏం తింటావు నాన్న? ఫస్ట్ పీరియడ్ తినేస్తే రెండో పీరియడ్ లో తినాలి. మూడో పీరియడ్ కి పక్కోటి బాక్స్ తినాలి. నాలుగో పీరియడ్ లో లంచ్ ఇచ్చాక బయట అటు ఇటు తిరిగేసి లంచ్ బ్రేక్ చూసుకుని వచ్చేయాలి. మీ స్కూల్ బయట అమ్ముతుంటారా చిప్స్, ఉప్పు కారం, మామిడికాయ ముక్కలు? అమ్మరా. అయ్యయ్యో మాట్లాడవు సార్ ప్రిన్సిపల్. ఒకవేళ మా సార్ చదివితే అదేంటి 2 రోజుల నుంచి అన్నం తినలేండి. చదువుకుంటూ మర్చిపోయాను సార్ తినడం నేను. వెరీ గుడ్. ప్రిన్సిపల్ స్పెల్లింగ్ చెప్పు. PRINCIPAL. నాకే డిస్కౌంట్ ఆఫర్. PRIC ఓకేనా? సగం చెప్పినా తర్వాత PAL. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఏం సిగ్నేచర్, ఏం బిజీగా ఉన్నావు అక్కడ? ఏం చేస్తున్నావు? అరే రే 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 మన పని చెప్తే బాత్రూమ్ వెళ్ళి దాచుకుంటుండే. ఎంతసేపు అనుకుంటావు? పాటలు పాడవచ్చా? ఓ పాట పాడు. నీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ సాంగ్ ఏదైనా. ఎలక అంకుల్ కి మైకి. ఏ మెలక భయా, ఏ హిందీ గానా हो जाए. तेरे मेरे सपने सभी నీకు నాకు కలొచ్చరే. తర్వాత बंद आंखों के ताले में है. కళ్ళు మూసుకుంటే తాళ చెవి గుచ్చుకుంది. అది మన టాలెంట్. హిందీ కూడా మర్చిపోయారు. वो तो चांद के प्याले में है. చంద్రుడిని చూసి నోరెళ్ళ పెట్టకు. फिर भी सपने कर दिखाऊं तुझको. అందులో సబ్ తీసుకోవచ్చులేదు. దాని తర్వాత मैं तेरे काबिल हूँ या मैं तेरे काबिल नहीं. సూపర్. నువ్వు కాకిలు పట్టుకుంటావు, నన్ను పట్టుకోమంటావా? థ్యాంక్ యూ.
వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో ఉత్తుతి రోషన్ సినిమా కదా అది, తెలుగులో ఉత్తుతి రోషన్. డబ్బింగ్ ఉండద్దా పేరు? పకాక్ పక్ పక్ పక్. మా డాడీకి తెలియకుండా పాకెట్ నుంచి సిగరెట్ తీసి కాల్చాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. పకాక్ పక్ పక్ పక్. పకాక్ పక్ పక్ పక్. మా మమ్మీ పర్సులోకి వెళ్ళి 500 తీసుకొని మా లవ్ బర్త్డే కి మా క్లాస్మేట్స్ కి పార్టీ ఇస్తా. బ్యాన్ అయిన తర్వాత బ్యాన్ అవ్వకముందా? అంతవరకే రాసిరు, మేము అంతవరకు చెప్తాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? రాత్రి నిద్ర లేవాలంటే భయం వేసి చెడ్డీలోనే పాస్ పోసి రేపు పొద్దున మా అన్న పోసిందని చెప్తా. నీ చెడ్డి మీద మీ అన్న ఎట్లా పోస్తాడు? ఎవరు చెడ్డి వాళ్ళదే. వాళ్ళ అన్న నువ్వేనా? పకాక్ పక్ పక్ పక్. మా సారాన్ని కొట్టినప్పుడు సార్ వెహికల్ మీద సుసు వస్తా. మీకు స్వచ్ఛ భారత్ గోడల మీద రోడ్ల మీద పోయేదంటే బండ్ల మీద పోస్తారా? మా సారాన్ని కొట్టిన అందరి ముందర అందుకే పోయి టీచర్ హోంవర్క్ ఇస్తే చేయకుండా పక్క వాళ్ళ బుక్ తీసుకొని అందులో పేపర్స్ చింపి నేను తీసేసుకుంటా. వాళ్ళ హోంవర్క్ చింపేస్తావు నువ్వు? చుంపి నేను పెట్టేసుకుంటా. మా వాళ్ళు అందరు ఎట్లా ఇరుక్కునే వాళ్ళు తెలుసా? టీచర్ క్లాస్ రూమ్ లో లాగానే ఆవిడ చెక్ చేస్తా చెక్ చేయదా అని నాకు టెన్షన్. ఎవరెవరు హోంవర్క్ చేశారో చేతులు ఎత్తాను. ఎత్తుదామని. సర్లే ఇవన్నీ ఎందుకు, అందరూ చేసుంటారు కదా హోంవర్క్. ఎవరెవరు చేయలేదో చేతులు ఎత్తమనేవాడు. నా పక్కన ఉన్నోడికి కొంచెం టెన్షన్. ఇప్పుడు అందులో డౌట్ ఏమని అడుగుతుంది, కాపీ కొట్టుకుంటాం కదా అంతా హోంవర్క్ అంటే. అరే నేను చేయలేదని ఒప్పుకుంటాను రా, నువ్వు కూడా ఒప్పేసుకోరా అనేవాడు. ఓకే రా, నేను కూడా చేయలేదని చెప్తాను, నువ్వు కూడా చెప్పరా, ముగ్గురం నుంచుందాం రా. ఓకే ఎవరెవరు హోంవర్క్ చేయలేదు కానీ నేను అని ఇలా అనేవాడు. అప్పుడు లేచేసినవాడు. అరే ప్లీజ్ రా నుంచోరా, ప్లీజ్. ఆడికి పిచ్చా కోటుడు ఎర్రగా వాచిపోయి పాపం వాడి దగ్గర నుంచే నేను హోంవర్క్ కాపీ కొడుతున్నా. పకాక్ పక్ పక్ పక్. మా అమ్మ నాన్న మా కుక్కకి స్నానం చేపియమంటే దాన్ని బాత్ లో వేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాంట్లోనే ఉంచి మా మమ్మీ సాయంత్రం వచ్చి అడిగితే అప్పుడు గుర్తొస్తుంది. మరక మంచిదే. అంతసేపు ఉతికినావు, నానబెట్టి ఉంటావు కాసేపు. బొమ్మ నిజం కుక్క. అది రేపటి నుంచి బావు అంటే బుడగలు వస్తుండే. ఏ సిగ్నేచర్ లేచింది. మా స్కూల్ అమ్మాయిని ఏడిపించినప్పుడు నేను నా బ్యాచ్ మొత్తం పక్క బ్యాచ్ స్కూల్ తోటి గొడవ పడ్డాము. ఏమిరో అని వెళ్ళావా? ఎందుకంటే నాకు కోడలు చాలా ఇష్టం. సారీ గొడవలు చాలా ఇష్టం. నువ్వు స్టార్టింగ్ నుంచి కొంచెం వెరైటీగా ఉన్నావు రో. టాపిక్ ఎత్తినప్పుడే అనుకున్నా కోడలికి గోడలకి తేడా తెలియట్లేదురా. పకాక్ పక్ 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 పక్. yes your honor, how can I help you? మా డాడీ పాకెట్ లో డబ్బులు కొట్టేసి సినిమాకి వెళ్తే అక్కడ రష్ ఉన్నారని చూసి భయపడి తిరిగి వచ్చేసా. మళ్ళీ డాడీ పాకెట్ లో పెట్టేశావా? అప్పుడు పెట్టేయాలి, మళ్ళీ అవసరం తీసుకోవచ్చు కదా. మళ్ళా తీసుకోవచ్చు కదా. పకాక్ పక్ పక్ పక్. మా ఇంట్లో ఉన్న కుక్కకి తోకకి క్రాకర్స్ కట్టి తను పరిగెడుతుంటే నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని చూసి. తప్పు నాన్న, బంగారం అలాంటి చేయకండి. చాలా మాట్లాడేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒక గేమ్ ఆడదామా? ఈసారి గేమ్ ఆడడానికి పక్కా లోకల్ ఇంగ్లీషులోన తన వెంటనెప్పుడు తెలుగులో మీకు వందనం. టెన్షన్ పడక్కర్లే, చాలా ఈజీ గేమ్ ఉంటది. నువ్వు ఎడముఖం, ఆయన పెడముఖం వేసుకుని కూర్చుని ఉంటారు. ఒకళ్ళు పేడని చూస్తే ఒకళ్ళు పిడకని చూస్తున్నట్టు. ఇద్దరికి మధ్యలో కట్టేస్తాం. ఆయన కింద బెలూన్స్ ఉంటాయి. ఇద్దరు దాని దగ్గరికి వెళ్తారు. ఇద్దరు 1 2 3 అని అనుకుని మీరిద్దరు ఒకేసారి లేచి బుడగ మీద కూర్చోవాలి. ఓకే, బై మిస్టేక్ బుడగ మిస్ అయితే ఫ్లోర్ కి ఏం కాకూడదు. ఓకేనా? బేబీ కో బేస్ పసంద్. భలే కూర్చున్నారు, భోజనాలు కూర్చున్నట్టు. ఓకే 3 2 1 గో.
ఇది పేలుతుంది ఇది పేలుతుంది. అయ్యో అమ్మా చేతులు తగులుతాయి, ఎల్బోస్ వద్దు. అంకుల్ సెంట్రల్ లో చూడు ఎన్ని ఉన్నాయి బుడగలు. Five, 4, 3, 2, 1. కొత్తగా ఆడారు, ఇప్పటి వరకు చాలా మంది ఆడారు ఈ ఆట. అందరూ ఎగిరెళ్ళి బెలూన్ మీద కూర్చున్నారు, మీరు ఎగిరెళ్ళి పక్కకు పడుకున్నారు దాని మీద. ఇదంతా దొల్లారు, మొత్తం దొల్లారు ఇదంతా. బట్ వెల్ ప్లేడ్, సూపర్. పాపం కష్టాలన్నీగో మా బుజ్జికి వచ్చాయి, బట్ పర్లేదు, చాలా బాగా ఆడారు. వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ. సో మూవీస్ బాగా చూస్తారు కదా, ఆ మూవీలో ఉన్న డైలాగులు కూడా, ఫేమస్ డైలాగులు అన్ని కూడా బాగా వచ్చుంటాయి. గురుగారు మీరు చెప్తారా? డార్లింగ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. డార్లింగ్ ఏమైనా డైలాగ్స్ వచ్చా నీకు? మెగాస్టార్ చెప్తా. ఓకే రెడీ. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సార్ నేను పూలు తెంపుకుంటున్నాను సార్, నేను మొక్కేందుకు పీకుతాను సార్? సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. శరణం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా. శరణమా శరణమా రణమా రణమా రణమా. దేశం మీసం తిప్పుతోంది, దేశం మీసం తిప్పుతుంది. గ్రాఫిక్స్ లో పెట్టుకుందాం, తిప్పు. పవన్ కళ్యాణ్ చూడప్ప సిద్ధప్ప. చూసి నేను సింహం లాంటి అవును. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను. దానికి హెయిర్ స్టైల్ కూడా ఉంటుంది. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే పాట పాడతా. పూలనే కొనకేయదంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట. సూపర్, క్లాప్స్ కమ్ ఆన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. సో డైలాగులు అయిపోయి పాట అయిపోయింది, ఇప్పుడు అసలు సిస్లైన డాన్స్ పెర్ఫార్మెన్స్ కావాలి. ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి ఇద్దరిని సెలెక్ట్ చేస్తాం. సో ఆ ఇద్దరు ఎవరంటే, రండి రండి మేడం గారు రండి. సో రెడీగా మీరు అందరూ? రెడీ, లెట్స్ గో, మ్యూజిక్. పండగలు చేద్దామని ఎతికి చూస్తానా యాడున్నాడని, నా ఫిగర్ ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా సోషల్ అండ్ ఇంగ్లీష్ టీచర్ అండ్ అలాగే బయాలజీ అండ్ ఫిజిక్స్ టీచర్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆ రోజుల్లో ఇలాంటి టీచర్లు ఉంటే గ్యారంటీ పాస్ అయిపోయాను నేను. టీచర్ 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 అని పాస్ చేయరా టీచర్. ఓకే, సో లాస్ట్ రౌండ్ ఆడడానికి ఇంకో ఇద్దరు ముందుకు వస్తున్నారు, వాళ్ళు ఎవరో చూద్దాం. మరో ఇద్దరు రాబోతున్నారు ఇక్కడికి.
సో ఆ ఇద్దరు ఎవరంటే ఆ ఎలకలై. సూపర్, కూర్చోండి. అండ్ ఈ అంకుల్ తో పాటు పోటీ పడడానికి we need an aunty. రండి మేడం గారు, రండి, కమాన్. వెల్కమ్, సూపర్, వండర్ఫుల్. ఎలకబయ్య, నీ పేరేంటి? కునాల్ సింగ్. కునాల్ సింగ్. ఏం చేస్తుంటావు కునాల్ సింగ్? 9th క్లాస్ అవుతుంది. 9th క్లాస్. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఎలా అనిపిస్తుంది 9th క్లాస్? చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా. మళ్ళీ చదువుతావా? ఇదే టఫ్. అయ్యా, లడ్డు బాగుంటే మళ్ళీ తినట్లే, అట్లా ఇది కూడా. అది తినడం, ఇది చదవడం. నాకు రెండు ఒకటే, ఇట్లా పోతే అట్లా పోతుంది అంతే అది. ఓకే మేడం గారు, మీ పేరు? ఉమా మహేశ్వరి, మీరేం చదువుతున్నారు? 7th క్లాస్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉందా? స్పోర్ట్స్ అంటే ఎలాంటివి? చెస్, క్యారమ్ బోర్డా? క్రికెట్. హే, క్రికెట్. వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ అబ్బా. బౌలరా, బ్యాట్స్మెనా? బ్యాట్స్మెన్. నాకు కూడా చాలా బాగా ఇష్టం. నేను ఎంపైర్. మీరిద్దరు ఏం చేస్తారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు, అది గిర్రమని తిరుగుతుంది. ఆగిన తర్వాత మీరు పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బొచ్చులో కింద బాల్ ఉంది కదా, దాన్ని తీసి మీ దగ్గర ఉన్న ఫస్ట్ గ్లాస్ లో పెట్టి ఉఫ్ ఉఫ్ అని ఊస్తే అది గ్లాసులు షిఫ్ట్ అవుతాయి, వెళ్ళి ఫస్ట్ గ్లాస్ లోకి వెళ్ళాలి. సెకండ్ బాల్ తీసుకుని మళ్ళీ ఊస్తే అది అటు నుంచి సెకండ్ గ్లాస్ లోకి వెళ్ళాలి. ఓకేనా? వెరీ గుడ్. నీకు అర్థమైపోయింది మొత్తం? ఆ కుర్చీ ఇదంతా కూడా అర్థమైంది. आप बैठते गिर्र बोलता वो गिर्र बोलते आपको गिर्र बोलता, आपको गिर्र बोला तो वो शुगर आता, चक्कर आता, चक्कर आया वो रोका, लगड़जिक भागा, उधर भागने के बाद बंद ग्लास में डाला, उफू उफू करा, अभी धुलता फर्स्ट ग्लास में जाता है. ओके, शाबाश प्रदीप. సో ముందు ఉప్మానా ఎలకనా? ఉప్మా ఎంతమంది? ఫస్ట్ ఉప్మా పంపిమని. ఓకే, ఫస్ట్ ఎలక పంపిమని. అరే ఎలకో, నీకు బానే ఉందిరా టాలెంట్, వాళ్ళందరూ నువ్వు అనుభవించే కష్టాన్ని చూద్దాం డిసైడ్ అయ్యారు. సో ఎలక, ప్లీజ్ బి సీటెడ్. 3, 2, 1 గో. సార్ ఇప్పుడు మీకు తెలుగులో కళ్ళు తిరుగుతున్నాయి, హిందీలో కళ్ళు తిరుగుతున్నాయా? దోనోమే హోరా. తెలుగు సినిమాలు చూస్తుంటా? అస్సలా లాస్ట్ తెలుగు సినిమా ఏం చూసావు? తెలుగు హీరోయిన్లు తెలుసా? అయ్యా, మీ కాజల్ వదిన తెలీదు నీకు? రకుల్ ప్రీత్ సింగ్ తెలీదా? ఆవిడొక్కతి తెలుసా? అబ్బా, అనుష్క తెలుసా? నేను ఆ పాపో ఎవరు ఇక సరే, ముగ్గురు తెలుగు హీరోయిన్ల పేర్లు చెప్పి ఆపేస్తా. అనుష్క, రకుల్ ప్రీత్, తమన్నా. చలో ఆపండి. ఎక్కడ పోతున్నారా? పడేసి నన్ను ఎక్కుతున్నదే. ఫస్ట్ గ్లాస్ లో పెట్టి ఊదు మెల్లగా, ఆ గ్లాస్ లో పంపి. ఇంకో దాంట్లోకి ఇంకోటి. అది నువ్వు యోగా చేస్తావా? మరి భలే కూర్చుని ఆసనం వేసి. ఏమన్నా ఆడినా? ఇదిగో హిందీ తమ్ముడు, మస్తు వచ్చింది. అన్ని గ్లాసులో బాల్స్ తీసుకెళ్ళావు, తిరుగుతున్నంత సేపు బానే ఉంది. ఆపాక ఏమైంది? ఏదో లోకంకి వెళ్ళిపోయినా. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. ఇక ఇప్పుడు మేడం గారు ఆడతారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఉప్మా గారు రండి. నువ్వు పైకి నవ్వుతున్నావు కానీ లోపల టెన్షన్ ఫీల్ అవుతున్నావు కదా? నాకు అర్థమైంది, నువ్వు టెన్షన్ పడక. మెహూనా, ఇప్పుడు లైట్ గా కుర్చీ అక్కడ ఇల్లు తిరుగుతుంది అంతే. ఓకే, మహా అయితే కింద పడతావు, ఇవి 2-3 పళ్ళు ఊడతాయి, మూతికి స్టిచెస్ పడతాయి తప్ప ఫ్రాక్చర్లు అంతకంటే ఏం అవ్వట్లే ఎవరికి. నువ్వు కింద పడినప్పుడు ఫ్లోర్ చాలా జాగ్రత్త, ఫ్లోర్కి ఏం కాదు. 3, 2, 1 గో. పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు? శాలరీ ఎక్కువ. శాలరీ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నావా? మా తల్లే, నేను కూడా అలాగే అనుకున్నా ఫస్ట్, తర్వాత తెలిసింది మొత్తం హార్డ్వేరే మనం.
సో ఓ మంచి పాట పాడతావా? అమ్మో నువ్వు పాడితే ఆపేద్దాం అనుకున్నా చేయరు. స్టాప్. తిక్క ఉన్నదే ఏ కిక్ నాకు ఎక్క. ఏదైనా పేరెంట్ ఉందా? అయ్యయ్యో గ్యాసులు బంతి పోయేనే అయ్యో. అక్కడ దాకా వెళ్ళావుగా. అరే అరే ఓ సూపర్, చాలా పాడామ్మా అండ్ చాలా బాగా కష్టపడ్డావు. క్లాప్ ఫర్ క్లాప్. పాపం కుర్చీలో ఉన్నంతసేపు బానే ఉంది ఆవిడ. కుర్చీ దిగిన తర్వాత పేరెంటానికి లేట్ అవుతుంది, ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయి వచ్చి కూర్చుని ఊదింది. మీ ఇద్దరిలో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరికి వచ్చింది? 3, 2, 1 అండ్ ద విన్నర్ ఈజ్ కంగ్రాచులేషన్స్ వెల్ ప్లేడ్. కుమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు. కంగ్రాచులేషన్స్ ఇద్దరు విన్నర్స్ కి ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోట్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి అండ్ థ్యాంక్ యూ టీచర్స్. థ్యాంక్ యూ మీకు కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. హోప్ యూ గైస్ హ్యాడ్ ఫన్. సీ యు ఆల్ సూన్. ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. ఫర్ ఎక్స్ట్రాలు ఎవడన్నా మమ్మల్ని చూసి కమెంట్స్ చేసినా ఎక్స్ట్రాలు చేసినా తాట తీస్తా. బాబాయ్ నాకు అర్థం కావట్లేదు, ఇందని వార్నింగ్ లన్నీ అటు సైడ్ ఇస్తున్నారేంటి వీళ్ళు? రోజు మా బామ్మ డొక్కు టీవీలో డొక్కు సీరియల్స్ చూసి ఎప్పుడు బకెట్ తంతున్నాను వెయిట్ చేస్తున్నా. ప్రదీప్ నీకోసం ఐ లవ్ యూ. ఇప్పటికే చాలా లేట్ అయింది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? కాజల్ కాకపోయినా కాజల్ లాంటి అమ్మాయి దొరుకుతుంది కదా. యాక్చువల్లీ టెక్నికల్ రీజన్స్ కట్నం ఇచ్చి కొనుక్కున్నాం అనుకున్న లాస్ట్